జీవితంలో నిజమైన సత్యం, బంధాలు, ప్రయాణాలు మరియు సంపూర్ణత. ఈ ఆధునిక జీవనశైలిలో చాలామంది ఆలోచించాల్సిన విషయం. కల్వం వినోదం కోసం లేదా వృత్తిపరమైన పనుల నిమిత్తం స్నేహితులు, సహోద్యోగులతో ప్రయాణాలు చేయటం సర్వసాధారణం. అయితే ఈ హడావిడిలో మనం నిజమైన సంతోషం మరియు జీవిత సార్థకత దేనిలో ఉన్నాయో మర్చిపోతున్నామేమో అని నా అభిప్రాయం. 1. జీవిత ప్రయాణంలో తల్లిదండ్రులు, కుటుంబమే మూలలోకాలు. గణేశుడు చూపిన మార్గం. పురాణాలలో వినాయకుడు మరియు కుమారస్వామి గురించి ఒక కథ ఉంది. ప్రపంచాన్ని 3 లోకాలు చుట్టి వచ్చిన వారికి పట్టాభిషేకం చేస్తారని చెప్పినప్పుడు కుమారస్వామి తన నెమలిపై ప్రపంచయాత్రకు బయలుదేరారు. కానీ వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ ప్రదక్షిణ చేసి, తల్లిదండ్రుల పాదాల కంటే గొప్ప లోకాలు లేవు, వారే నాకు సమస్త లోకాలు అని ప్రకటించారు. ఈ జ్ఞానానికి మెచ్చి వినాయకునికే ముందుగా పట్టాభిషేకం చేశారు. ఈ కథ మనకు ఒక సత్యాన్ని బోధిస్తుంది. మనం ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా, ఏ అద్భుతాన్ని చూసినా దానికి నిజమైన అర్థమిచ్చేది మనకు జన్మనిచ్చి పోషించిన మన తల్లిదండ్రులు, మన సంతోషాన్ని పంచుకునే మన కుటుంబ సభ్యులు, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు. 2. అసంపూర్ణమైన ప్రయాణం. శారీరక ఉనికి, మానసిక అభావం. స్నేహితులు, సహోద్యోగులతో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ ఆత్మీయులు మీతో లేకపోతే ఆ సంతోషం అసంపూర్ణంగా ఉంటుంది. మీరు పర్వతాలను, సముద్రాలను చూస్తూ ఆనందిస్తున్నప్పుడు మీ మనసులో ఎక్కడో ఒక చిన్న ఆలోచన మెదులుతుంది. అరే, ఈ అద్భుతాన్ని మా పిల్లలు చూడగలిగితే ఎంత బావుండేది, లేదా ఈ ప్రశాంతతను మా అమ్మ నాన్నకు చూపించగలిగితే ఎంత సంతోషపడేవారు. మీరు శారీరకంగా ఆ ప్రయాణంలో ఉన్నా మీ మనసు మాత్రం మీ ఆత్మీయుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఎంతో దూరంలో ఉన్నా, వారికి ఏదైనా చిన్న సమస్య వచ్చి కాల్ చేసినా మీ ప్రయాణపు ఆనందం ఒక క్షణంలో మాయమైపోయి చిన్న ఒత్తిడి లేదా చింత మొదలవుతుంది. ఇది శరీరం వెళ్ళింది కానీ మనసు వెళ్ళలేదు అనే పరిస్థితి. ఈ అసంపూర్ణమైన సంతోషం వల్ల మీరు పొందేది నిజమైన లాభం లేదా పుణ్యం కాదు. 3. వివేకం అంటే ఇదే. కుటుంబంతో ప్రయాణమే సార్థకం. వివేకం అంటే కేవలం లోకజ్ఞానం కాదు, బంధాల విలువను గుర్తించడం. మీరు ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా ఆ అనుభవాలన్నీ కుటుంబంతో పంచుకున్నప్పుడే అవి శాశ్వతమైన జ్ఞాపకాలుగా మిగులుతాయి. జీవితం యొక్క సార్థకత అనేది 10 రోజులు విలాసంగా గడపడంలో కాదు, మీ తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు, తోబుట్టువులకు సంతోషాన్ని ఇవ్వడం, వారిని మీతో పాటు ప్రపంచాన్ని అనుభవించేలా చేయటం. ఇదే నిజమైన సార్థకత. ఎందుకంటే బంధాలను ప్రేమతో, బాధ్యతతో చూసుకోవడమే మన ధర్మం, మరియు ఈ ధర్మాన్ని పాటించడం ద్వారానే అంతిమమైన శాంతి లభిస్తుంది. అభ్యర్థన: ప్రయాణాలు చేయండి, కొత్త ప్రపంచాన్ని చూడండి, కానీ చాలా తరచుగా, ముఖ్యంగా తీర్థయాత్రలు లేదా సెలవుల కోసం వెళ్ళేటప్పుడు మీ ఆత్మీయులను మీతో తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చూడనిది వారికి చూపించడం, వారి కళ్ళలో ఆనందాన్ని చూడటమే ఒక గొప్ప అనుభూతి. థ్యాంక్ యూ.